ప్రైమ్ మినిస్టర్ మనం రేపు ఆయన చేసేస్తే ఆయన కొడుకుకి ప్రైమ్ మినిస్టర్షిప్ కాదు. అంటే ఒక పరివారానికి ఇది సామ్రాజ్యంగా రాజు చేసుకోవడానికి మనం ఒప్పుకోవాలి. తెలంగాణ మనకి కావాలి అంటే మీటింగ్ అవసరం లేదు. మన ఊళ్ళో, మన బస్తీలో, మన సడక్లో, మన గలీలో మనం ఆందోళన చేయాలి, ధర్నా చేయాలి, రాస్తా రోకో చేయాలి. ప్రతిరోజు ఏం చేస్తాం? మనకి అరేంజ్ చేసి దానా ఇది అయిపోతే దిగులాట్లో చేయడం. నాకు 69 ఆందోళనలో నేను లెక్చరర్ అప్పుడు 17 times నాకు జైల్లో పెట్టింది. లగ్భగ్ 20 అది నాకు జైల్లో పెట్టింది. ఒకసారి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కొట్టిండు. నాకు కొట్టి మళ్ళీ నా మీద కేసు పెట్టిండు. ఈయన సర్కిల్ ఇన్స్పెక్టర్ కొట్టిండు. సో ఇది చాలా భయంకర వ్యవస్థ ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి ఖతం చేస్తుంది. మనం సమతా కోసం మనం కొట్లాడుతున్నాం కదా. చిన్నప్పటి నుంచి నేను సోషలిస్ట్ పార్టీలో పనిచేస్తున్నాను. అట్లానే కమ్యూనిస్ట్ పార్టీ ఫ్రెండ్స్ మా అందరికీ, నాకు కామ్రేడ్స్ రామచందర్, సత్యనారాయణ, రాజనారాయణ, వినాయకరావు అందరు కమ్యూనిస్ట్ పార్టీలో చేసింది. నేను ఎండి ఖాన్ మన వేరే మిత్రులు సోషలిస్ట్ పార్టీలో చేసింది. మన పార్టీస్కి పెట్టేది, పార్టీస్కి ప్రోగ్రామ్ ఇవ్వాలి. మన నీతి ఏముంది, మా పాలసీ ఏముంది అది చెప్పాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. కార్ల్ మార్క్స్ ఒక పుస్తకం రాసాడు, లాస్ క్యాపిటలిజంలో ఏమైతుంది అని ఒక పుస్తకం, పెద్ద పుస్తకం రాశాడు. ఆ దినాల్లో ఆయన బ్రిటిష్ లైబ్రరీలో కూర్చొని ఆ పుస్తకం కోసం మటీరియల్ జమా చేస్తున్నాడు. ఆ రోజు ఆయన కొడుకు చనిపోయింది. ఆయనకి వచ్చి ఒక మంచి చెప్పింది, సార్ మళ్ళా అది తీసుకోపోతానికి పైసలు లేదు, అది బట్టలు తీసుకురావాలి.